సూపర్ 6 అని పెట్టాడు. 45 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పెన్షన్ ఇచ్చేస్తా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి. అసలు 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు ఇచ్చేస్తా, నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తా, డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేసేస్తా. అదేవిధంగా వాలంటీర్లకి 5000 ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, మేము 10,000 ఇచ్చేస్తాం. అంగన్వాడీ ఆయాలకి టీచర్లకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే జీతాల కన్నా డబుల్ ట్రిపుల్ ఇచ్చేస్తాం. ఉద్యోగస్తులకి మీరు ఉద్యోగాలు చేయకపోయినా కూడా మీకు జీతాలు 1వ తారీఖు ఇచ్చేస్తాను, ప్రతి నెలా పెంచుకుంటూ వెళ్ళిపోతా 33% అనే ఇటువంటి హామీలు చేయగలిగి చేయలేని మొత్తం చెప్పాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల వలన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాం కాదు, చంద్రబాబు చేసినటువంటి దొంగ వాగ్దానాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఓడిపోయినా గెలిచినా ఎవడైనా సరే మా నాయకుడు ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాము. మేము రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ చెప్పినటువంటి కార్యక్రమాలే కాదు, చెప్పనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేశామని చెప్పి కాళ్ళు ఎత్తుకుని చెప్పేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ఆధ్వర్యంలో కూటమిలో దొంగ వాగ్దానాలు చేసి ఆ పార్టీ నాయకత్వమే మేము ఇస్తాడనుకుని మేము చెప్పాము, మాదే ఉంది ఆయన ఇవ్వట్లేదని చెప్పి ఈ నెపాలని చంద్రబాబు నాయుడు మీద నెట్టేటువంటి పరిస్థితి ఆ పార్టీలే వచ్చినాయి. ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి విలువ నేనైతే తెలిసిందనుకుంటున్నాను. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల హామీలు కానీ ఆయన అమలుపరిచినటువంటి కార్యక్రమాన్ని 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించకపోయినా 2029 ఎన్నికలు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి మాట తప్పడన్నటువంటి నమ్మకం ప్రజలకు ఏర్పడుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రభుత్వం ఉంటే పేద ప్రజలకి పేద పిల్లలకి న్యాయం చేకూరుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద ప్రతి పేద వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయ్యామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకున్నామని చెప్పి బాధపడేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఈ పక్కన ఉదయించాల్సినటువంటి తూర్పున ఉదయించాల్సిన సూర్యుడు పడమర ఉదయిస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ కూటమి ప్రభుత్వానికి లేవని చెప్పి తెలియజేస్తూ